బెండకాయ తింటే మ్యాథ్స్‌లో టాపర్ అవుతారు. లేదా దొండకాయ తింటే క్లాస్‌లో డల్లర్ అవుతారు అనే విషయం మీద మీ ఇంట్లో కూడా చర్చ జరిగిందా ఎప్పుడైనా? సో, జనరల్‌గా బెండకాయ, దొండకాయ ఏ సింగిల్ వెజిటబుల్ కూడా మన ఇంటెలిజెన్స్‌ని ఏం చేంజ్ చేసేయి లేదు. ఓకే. దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. బట్ ఫస్ట్ ఈ రెండిటి కోసం మాట్లాడుకుందాం. దొండకాయ అనేది యాక్చువల్లీ మంచి వెజిటబులే. దాన్నేం స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ ఏం డల్ చేసేయదు. బికాజ్ అందులో కూడా ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. సో, ఇటువంటివి ఉన్నవి తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఆర్ బ్రెయిన్ డల్‌నెస్ పక్కన పెట్టండి. సో, ప్రాపర్‌గా గట్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతది. గట్ హెల్త్ ఎన్హాన్స్ అవ్వడం వల్ల. అండ్ అలానే ఫైబర్ వల్ల అండ్ అలాగే ఇందులో ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎస్పెషల్లీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతది కంట్రోల్ ఆర్ మేనేజ్ చేయడంలో. మరి అలాంటప్పుడు ఎందుకని మీరు స్కిప్ చేస్తున్నారు? అండ్ అలాగే బెండకాయ తినడం వల్ల షార్ప్‌నెస్ పెరిగిపోతుందా అంటే ఓన్లీ సింగిల్ వెజిటబుల్ వల్ల ఏది జరగదండి. అది ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. బట్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. బెండకాయ కూడా మీరు తినొచ్చు. ఎందుకంటే ఫోలేట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటున్నాయి, ఫైబర్ ఉంటుంది. జనరల్‌గా ఎందుకంటారంటే మన పేరెంట్స్ అది స్టిక్కీ నేచర్‌లో ఉంటుంది కదా! బెండకాయ అనేది. సో, అలాగే మన బ్రెయిన్‌కి కూడా మనం చదివేది ఎస్పెషల్లీ మ్యాథ్స్ అనేది స్టిక్కీగా అంటుకొని ఉండిపోతది అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఎ మిత్. అదసలేమి నిజం కాదు. ఓకేనా? సో, సింగిల్ వెజిటబుల్ కాంట్ డిసైడ్. ఓకే. సో, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉన్నవి తీసుకున్నా ఆర్ బ్రెయిన్ ఫంక్షన్ డెవలప్ అవ్వాలంటే విటమిన్ బి 12 ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ప్రాపర్‌గా బ్రెయిన్ డెవలప్ అనేది జరుగుతుంది.